పిల్లలకు బాల్యం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా దొంతన్పల్లి శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన జెన్ బ్రైట్ వరల్డ్ స్కూల్ను సినీ నటుడు మురళీమోహన్తో కలిసి ప్రారంభించారు. విద్య వ్యాపారం కాకూడదని, చదువుతో పాటు క్రీడలు, యోగా అవసరమని సూచించారు. మూసీ ప్రక్షాళనతో సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతిని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. చెరువులను కాపాడుతూ భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని అందించేందుకు హైడ్రా చేస్తున్న కృషి అభినందనదగ్గ విషయమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పిల్లలందరినీ కోరుతున్నా మీకు సమయం ఉన్నప్పుడు spend time not only with parents but also with grandparents. This is my advice to all of you. India is moving forward. India is the fastest growing economy in the world now. Everywhere there is recession. India is growing and our GDP is 7.3%. Great. So the youngsters must study, work hard. I only tell you simple: study, work hard, aim high, dream high, you will reach the heights. Without hard work, simply dreaming is not going to help you. కళలు కంటే ఈ పగటి కళలు అయిపోతాయి, కష్టపడకపోతే. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదనే విషయాన్ని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలను వీరినంత వరకు వారికి మంచి విషయాలు చెప్పాలి. నన్ను అడిగితే రామాయణం, భారతం లాంటి చారిత్రక పురాణ ఇతిహాసాలు చిన్నప్పుడే వారికి చెప్పాలి.